Good morning, everyone. I am K. N. V. S. Saneshwari, working as lecturer in botany in Government Degree College, Pittapuram. Let us discuss about eukaryotic cell structure and components in this class. ఈరోజు మనం ఈ క్లాస్లో నిజకేంద్రక కణం నిర్మాణము దానిలో ఉండే కణాంగాల గురించి తెలుసుకుందాం. యూకారియోటిక్ సెల్, they are present in advanced cells and have a complex organization. It has a well-defined, definite nucleus with a nuclear membrane and nuclear sap present in major parts of plants and animals. నిజకేంద్రక కణాలు పరిణితి చెందిన కణాలు. వీటిలో కేంద్రకం బాగా అభివృద్ధి చెంది కేంద్రక ధ్వజము క్రొమాటిన్తో ఉండి చిక్కని కేంద్రక ద్రవ్యంతో నిండి ఉంటుంది. జీవ పదార్థంలో వివిధ రకాల కణాంగాలు ఉంటాయి. ఉన్నత శ్రేణి మొక్కలు, జంతువులలో ఇవి ఉంటాయి. ప్లాంట్ స్ట్రక్చర్, ఇట్ హ్యాస్ 2 parts, సెల్ వాల్, ప్రోటోప్లాజం. వృక్ష కణ నిర్మాణం, ఇందులో 2 భాగాలు ఉంటాయి, కణకవచము, జీవ పదార్థం. సెల్ వాల్, ద ప్లాంట్ సెల్ ఈజ్ కవర్డ్ బై థిక్ rigid envelope called cell wall. It has 3 parts: middle lamellum, primary wall, secondary wall. Middle lamellum, it is the intercellular matrix present between the 2 adjacent cells. It contains calcium and magnesium peptides. They are useful in binding the cells and also tissue formation. కణకవచము వృక్ష కణాలను చుట్టుకొని ఉండును. దానిలో 3 పొరలు ఉంటాయి. మిడిల్ లామెల్లా అంటే మధ్యపటలిక, ప్రైమరీ వాల్ ప్రాథమిక కవచము, సెకండరీ వాల్ ద్వితీయ కవచము, ద్వితీయ కణకవచం. మధ్యపటలిక 2 కణముల మధ్య ఉండును. కాల్షియం, మెగ్నీషియం పెక్టేట్లతో నిర్మితమై ఉండును. కణజాలాలు ఏర్పడుట, కణములను అంటిపెట్టుకున్నట్టు కొరకు ఉపయోగపడను. ప్రైమరీ వాల్, ఇట్ ఈస్ present on either side of the middle lamellum, contains cellulose, hemicellulose and pectin substances. It is thin and elastic, contains primary pit fields and plasmodesmata. It helps in the intercellular transport of the material. This is the primary wall. ప్రాథమిక కవచము మధ్య పటలికకు ఇరువైపులా ఉండును. సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్ పదార్థములను కలిగి పలచగా సాగే గుణమును కలిగి ఉండును. వీటిలో ప్రాథమిక గత క్షేత్రాలు, వాటిలో కణద్రవ్య బంధాలను కలిగి పదార్థముల కణాంతర రవాణాలో ఉపయోగపడను. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ వాల్. సెకండరీ వాల్ అంటే ద్వితీయ కణకవచము. It is present on the inner side of the primary wall, found in mature cells, composed of cellulose, lignin, soberin and chitin may be present. After the formation of secondary wall with lignin deposition, the cell is in dead condition and contains pits. కొన్ని రకాల కణాలలో ప్రాథమిక కవచానికి లోపల ద్వితీయ కణకవచం ఏర్పడుతుంది, సెకండరీ సెల్ వాల్. ఇందులో సెల్యులోస్, హెమిసెల్యులోస్ ప్రధానంగా ఉన్నప్పటికీ లిగ్నిన్, కైటిన్, సోబరిన్ వంటి సేంద్రియ పదార్థాలు కూడా ఉంటాయి. ఈ కణకవచం లిగ్నిన్తో దళసరిగా అవుతూ ఉంటే జీవ పదార్థం హరించుకుపోయి కణం నిర్జీవం అవుతుంది. ఉదాహరణ దృఢ కణాలు, నారలు, దారు. ఇవి ద్వితీయ కవచాలు కలిగినటువంటి కణాలు మొక్కకు యాంత్రిక బలాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. This is the structure of eukaryotic cell containing membrane bound organelles inside. ఇది నిజకేంద్రక నిర్మాణము, లోపల కణాంగాలు ఉన్నాయి. వీటి కొరకు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ప్రోటోప్లాజం. Protoplasm. The inner colloidal solution is called as protoplasm. It is the seat of all physiological activities of the cell. It contains 85 to 90% of water and remaining with organic and inorganic substances.
consists of three main components: cell membrane, cytoplasm and nucleus. ప్రతి సజీవ కణంలోనూ ఒక జున్ను వంటి పదార్థం, జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది. దానిని జీవ పదార్థము లేక ప్రోటోప్లాజం అని పర్కింజీ అనే శాస్త్రవేత్త పిలిచాడు. జీవ పదార్థము జీవానికి భౌతికాధారమని హక్స్లే అనే శాస్త్రవేత్త వర్ణించాడు. జీవ పదార్థంలో 85 నుండి 90% నీరు ఉంటుంది. మిగతా భాగం కర్బన, అకర్బన పదార్థములను కలిగి ఉండును. దీనిలో పెరుగుదల, జీవనక్రియలు, ప్రత్యుత్పత్తి, క్షోభ్యత కలిగి ఉంటాయి. దీనిలో ఉండే భాగములు కణత్వచము, కణద్రవ్యము మరియు కేంద్రకం. Coming to cell membrane, also called as plasma membrane. Cell membrane is present below the cell wall and contains proteins and phospholipids. చూడండి, ఇది సెల్ వాల్కి లోపల ఉంటుంది. present below the cell wall, cytoplasmic membrane, and contains proteins and phospholipids. It acts as a semi-permeable membrane, controls the entrance and exit of molecules and ions. Cell membrane is about 7.5 nm thick and appears as a trilaminar membrane under electron microscope. It consists of outer dense layer formed of proteins and a middle pale colored layer formed of lipids and an inner dense layer formed of proteins. కణత్వచము, దానినే ప్లాస్మా పొర అంటారు. ఇది కణకవచం కింద ఉంటుంది. ప్రోటీన్లను, ఫాస్ఫోలిపిడ్లను కలిగి ఉంటుంది. ఇది భేదక పారగమ్య త్వచముగా పనిచేయును. Models of plasma membrane. Lamellar model. This model is proposed by Daniel and Davison. According to this model, the cell membrane is formed of a bimolecular layer of lipids sandwiched between two layers of proteins. చూడండి, ఇక్కడ 2 layers of proteins మధ్యలో ఈ యొక్క లిపిడ్ బైలేయర్ అనేది ఉంది. ప్లాస్మా మెంబ్రేన్ గురించి తెలియజేసే నమూనాలు లామెల్లర్ మోడల్, దాన్నే డానియలీ డేవ్సన్ నమూనా అని కూడా అంటారు. డానియలీ డేవ్సన్ శాస్త్రవేత్తలు ప్లాస్మా త్వచ నిర్మాణానికి సంబంధించిన ద్విస్తర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ద్విపరమాణు పత్రక నమూనా అని కూడా అంటారు. దీనిలో 2 వరుసలలో ఫాస్ఫోలిపిడ్ పరమాణువులు 2 ప్రోటీన్ పొరల మధ్యలో అమరి ఉంటాయి. లిపిడ్ అణువుల ధ్రువ భాగాలు గోళాకార ప్రోటీన్ అణువుల పొరతో కలిసి ఉంటాయని ప్రతిపాదించారు. వీరి ప్రకారం ప్లాస్మా త్వచంలో 3 పొరలుంటాయి. వాటిని వెలుపల ప్రోటీన్ పొర, మధ్య భాగంలో లిపిడ్ పొర, లోపల భాగంలో ప్రోటీన్ పొరగా గుర్తించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు ప్లాస్మా పొరలో 2 ముదురు ఆస్మోఫిలిక్ పట్టీలు, వాటిని వేరు చేస్తూ స్పష్టమైన మధ్య ప్రాంతం ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఈజ్ యూనిట్ membrane model proposed by Robertson. According to this model, cell membrane consists of 2 outer dense protein layers and a middle light colored lipid layer. Because of unity in appearance, Robertson proposed unit membrane model. ప్రమాణ త్వచ నమూనా, దానినే యూనిట్ మెంబ్రేన్ మోడల్ అంటారు. దీనిని రాబర్ట్సన్ ప్రతిపాదించారు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా కణాంగాలను ఆవరించి ఉండే పొరలను పరిశీలించి జీవ సంబంధ పొరలన్నీ కూడా త్రిపటలికాయుతముగా ఉంటాయని గుర్తించాడు. అందువల్లనే దీనిని ప్రమాణత్వచంగా కూడా పేర్కొన్నాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రోటీన్లతో కూడిన 2 ఏక అణుస్తరాలు ఉంటాయి. ఈ రెండిటి మధ్య 2 ఫాస్ఫోలిపిడ్ స్తరాలు సమాంతరంగా వ్యాపించి ఉంటాయి. ఇందులో 2 లిపిడ్ అణువులు 2 ప్రోటీన్ అణువుల మధ్య అంతర్బంధితమై ఉంటాయి. ప్రోటీన్లు ధన విద్యుదావేశం, లిపిడ్లు రుణ విద్యుదావేశం కలిగి ఉండడం వల్ల
ఈ రెండు స్తరాల మధ్య విద్యుత్ స్థిరత్వం ఏర్పడి అతి దగ్గరగా చేరతాయి. ఇందులో లిపిడ్ అణువులు క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. రెండు వరుసల్లో ఉన్న క్రొవ్వు ఆమ్లాల తోకలు ఒకదాన్నొకటి ఎదురుగాను, వాటి జలప్రియ తలలు పరిధీయంగా ఉండడం వల్ల ప్రోటీన్ స్తరాల్లో మునిగి ఉంటాయి. ప్రమాణత్వచ నమూనా డానియల్లీ భావనకు అనుగుణంగా ఉన్నట్లు చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. This model was proposed by Singer and Nicholson. According to this model, the cell membrane consists of fluid bilayer of lipids in which proteins are embedded in various places in such a way that proteins float in lipid sea. Some proteins are bound tightly within the membrane. They are called integral proteins. Some proteins are bound loosely to one side of the membrane surface. They are called peripheral proteins. This model is widely accepted. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా, దీనిని సింగర్ అండ్ నికోల్సన్లు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ఎక్కువ మంది శాస్త్రవేత్తల ఆమోదాన్ని పొందింది. ఈ నమూనా ప్రకారం లిపిడ్ అణువులు రెండు వరుసల్లో అమరి ఉంటాయి. ఇవి ప్లాస్మా త్వచానికి వెన్నెముకగా ఉంటాయి. వీటిలో గోళాకార ప్రోటీన్లు రెండు రకాలుగా అమరి ఉంటాయి. కొన్ని ప్రోటీన్లు పూర్తిగా ఉపరితలాల మీద, కొన్ని ప్రోటీన్లు లిపిడ్ల యొక్క అంతర్భాగాల్లోనూ ఇమిడి ఉంటాయి. ఈ యొక్క ఉపరితల భాగం మీద ఉండే ప్రోటీన్లను బహిర్గత ప్రోటీన్లు అంటారు. లోపల ఉండే ప్రోటీన్లను అంతర్గత ప్రోటీన్లు అంటారు. సమాకలిత ప్రోటీన్లు లిపిడ్ స్తరాల్లో పాక్షికంగా కానీ లేదా సంపూర్ణంగా కానీ మునిగి ఉండి లిపిడ్ అణుసంద్రంలో ప్రోటీన్లు మంచు దిబ్బల మాదిరిగా కనబడతాయి. కమింగ్ టు సైటోప్లాజం. ద ప్రోటోప్లాజం బిట్వీన్ న్యూక్లియర్ membrane and plasma membrane is called cytoplasm. It has cytoskeleton formed of microtubules and microfilaments. జీవ పదార్థంలో కణద్రవ్యం అంటే కణత్వచమునకు కేంద్రకత్వచమునకు మధ్య ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. దీనిలో సూక్ష్మనాళికలు, తంతువులతో ఏర్పడ్డ కణద్రవ్య అస్థిపంజరం ఉంటుంది. దీనిలో కణాంగాలు మరియు కణాంతర్జీవ పదార్థాలు ఉంటాయి. కమింగ్ టు సెల్ ఆర్గనెల్స్. First one is endoplasmic reticulum. It is a network of tubules, vesicles and flattened sacs. First reported by Porter with the help of electron microscope. It is highly developed in cells synthesizing proteins and in cells engaged in lipid metabolism. రైబోజోమ్లు అతి సూక్ష్మమైన రేణువులు. ఇవి కణద్రవ్యంలో తేలుతూ కానీ లేకపోతే అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలం పైన కానీ అంటుకుని ఉంటాయి. మైటోకాండ్రియాల్లోనూ హరిత రేణువుల్లోనూ ఇవి ఉంటాయి. ప్రోటీన్ సంశ్లేషణ జరిగే సమయంలో 2 నుండి 6 రైబోజోమ్లు కలిసి మెసెంజర్ ఆర్ఎన్ఏ వెంట ఒక గొలుసు వలె ఏర్పడతాయి. వాటిని పాలిజోమ్లు అంటారు లేదా ఎర్గాజోములను కూడా అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ membrane bound organelle is Golgi complex, also called as idiosome or dictyosome. They are present nearer to the nucleus. They were described by Camillo Golgi. They contain 3 to 7 flattened sacs called as cisternae, vesicles and large vacuoles. Flattened sacs are fluid-filled sacs which are arranged parallel.
గాల్జీ సంక్లిష్టము వీటినే డిక్టియోజోమ్లు అని కూడా అంటారు, ఇడియోజోమ్లు అని కూడా అంటారు. వీటిని మొట్టమొదటిసారిగా కెమిలో గాల్జీ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ప్రతి డిక్టియోజోమ్లో త్వచాలతో కూడిన 3 రకాల నిర్మాణాలు ఉంటాయి. ఒకటి సిస్టర్నేలు, వాటినే చదును సంచులు అని కూడా అంటారు. ఇవండి సిస్టర్నే. గాల్జీ రిక్తికలు, మూడోది వెసికిల్స్, వాటినే కోసాలు లేదా తిత్తులు అంటారు. ఇవి స్రావక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కణ విభజన జరిగే సమయంలో కణఫలకం ఏర్పాటులో పాల్గొంటాయి. కణకవచ పదార్థాలైనటువంటి పాలీసాకరైడ్ల సంశ్లేషణ జరుపుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ membrane bound organelle is plastids. They are cytoplasmic organelles of plant cells. They are classified into 3 types. Chloroplasts, they are present in green plants, prepare food by photosynthesis. So chloroplasts-లోని గ్రీన్ ప్లాంట్స్లో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. సెకండ్ వన్ ఇస్ ల్యూకోప్లాస్ట్, కలర్లెస్ plastids which store food materials. They are again of 3 types. Amyloplasts which store carbohydrates, aleuroplasts which store proteins, elioplasts which store fats and oil. Third category is chromoplasts. They show different colors except green due to carotenoids and xanthophyll. They are useful in pollination and dispersal of fruits and seeds. ప్లాస్టిడ్లు ఇవి మొక్కల కణాల్లో మాత్రమే కనిపించే ప్రత్యేక కణాంగాలు. కెరటినాయిడ్లు 2 రకాలు. ఇవి పసుపు వర్ణంలో ఉండే జాంతోఫిల్, ఎరుపు వర్ణంలో ఉండే కెరోటిన్. ఇవి పత్రహరితంతో కలిసి వివిధ రంగులను ఏర్పరిచి ఆకర్షణ పత్రాలను, ఫలాలను ఆకర్షణీయంగా చేస్తాయి. కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ chloroplast. It is spherical or oval or discoid body, shows envelope, stroma and thylakoids. The envelope consists of 2 membranes, outer membrane and inner membrane. Each membrane is lipoproteinaceous, containing small amounts of carotenoids. హరితరేణువు నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. సాధారణంగా హరితరేణువులు గుండ్రంగా కానీ అండాకారంగా కానీ ఉంటాయి. 20 to 80 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ పొడవు ఉంటాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు హరితరేణువు చుట్టూ 2 పొరలుగా ఉన్న కవచం ఉంటుంది. ప్రతి పొర లిపిడ్ ప్రోటీన్లతో ఏర్పడి 50 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మందంలో ఉంటుంది. 2 పొరల మధ్య గల ప్రదేశాన్ని పెరిప్లాస్టిడియల్ స్పేస్ అంటారు. The membranes are separated by intermembranous space. Stroma is the proteinaceous matrix of chloroplast, traversed by a network of thylakoids. కణకవచం లోపల సమజాతీయమైన వర్ణరహిత భాగాన్ని మాత్రిక, మ్యాట్రిక్స్ లేక స్ట్రోమా అంటారు. మాత్రికలో దొంతరల వలె అమరి ఉండే నిర్మాణాలు ఉంటాయి. వాటిని గ్రానములు లేక పటలికా రాశులు అంటారు. ప్రతి పళ్ళెం వంటి నిర్మాణాన్ని థైలకాయిడ్ అంటారు. The membrane consists of photosynthetic pigments and components essential for light phase of photosynthesis. Stacked thylakoids are called as granum thylakoids and unstacked thylakoids are called as stroma thylakoids, which connect grana. ప్రతి థైలకాయిడ్ 2 పొరల కలయిక వల్ల ఏర్పడుతుంది. ప్రతి పొర 30 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ థిక్నెస్లో మందంలో ఉంటుంది. థైలకాయిడ్ పొరల్లో కిరణజన్య సంయోక్రియకు ఉపయోగపడే పత్రహరితము, ఇతర వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఈ యొక్క వర్ణద్రవ్యాలు చిన్న చిన్న గుంపుల వలె అమరి ఉండి కిరణజన్య సంయోక్రియ ప్రమాణాలను ఏర్పరుస్తాయని బెగిన్స్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. వాటినే ఫాంటాజోమ్లు అని కూడా అంటారు. హరిత రేణువులు కిరణజన్య సంయోక్రియలో పాల్గొని పిండి పదార్థాలను తయారు చేస్తాయి.
వర్ణరహిత రేణువులు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. వర్ణయుత రేణువులు అంటే క్రోమోప్లాస్ట్ అవి పుష్ప భాగాలకు ఫలాలకు కావలసినటువంటి ఆకర్షణను కలుగజేస్తాయి. దీంతో ఈ టాపిక్ ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.